నక్సలిజం విషయంలో తెలంగాణ ఫెయిల్ అయ్యింది. నక్సలిజానికి సంబంధించి ఇంకా నక్సల్ నేతలు దాదాపు ముగ్గురో నలుగురో తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు దేశవ్యాప్తంగా బ్రతుకున్నారు. వాళ్ళు ఇంకా లొంగిపోవాలి, ఇంక్లూడింగ్ గణపతి అన్నటువంటి నేను స్వయంగా డీజీపీ శివధర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ మాత్రం నిన్నటితో కంప్లీట్ అయిపోయినట్టే. ఇక ఆంధ్రాలో నక్సల్ రహిత రాష్ట్రంగా ప్రకటించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంకా 2% నక్సలిజం ఉంది. ఆ 2% కూడా ముగించాలన్నది అమిత్ షా ప్రయత్నం. అయితే పైకి నక్సలిజం నియంత్రణ చేస్తున్నామని చెప్తూ తెర వెనకాల అట్లాంటి వాళ్ళని కాపాడుకొస్తున్నటువంటి రాజకీయ పోలీసింగ్ల వలన తెలంగాణలో ఈ పని జరుగుతోంది. అంటే రాజకీయ నాయకులు ఆ నేతలకి వెన్నుదన్నుగా నిలబడి వాళ్ళని కాపాడుకొస్తుండటం వల్ల పోలీసులకు తెలిసి ఏమి చేయలేని పరిస్థితి. లేకపోతే పట్టుకోవాలంటే ఈజీగా పట్టుకోగలరు. బట్ వాళ్ళని రాజకీయ నాయకత్వం నియంత్రిస్తోంది.